పొద్దున్నే మా తమ్ముడు బయటకు వచ్చాడండి. సైగ చేస్తుంటే నాకు అనుకుని తెగ ఎగ్జైట్ అయ్యి బయటకు వచ్చాను. నేను పిలుస్తుంది క్రిష్ అని చెల్లి అన్నాడు. తమ్ముడు ఏంటి చెల్లి ఏంటి అనుకుంటున్నారా? మాకు తెలియని వరుసలు అవి. నాకు తమ్ముడే అవుతాడు, బట్ నన్ను ఎప్పుడు అక్క అని పిలవడు, చెల్లెనే పిలుస్తాడు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. అంటే మనం అలా ఎంగా ఉంటాం అనమాట, అది వేరే విషయం. అండ్ ఇదిగోండి మా బొడ్డమ్మ ఇప్పుడే నిద్రలేసి కూర్చుంది. అదిగోండి మా ఇంకొక కజిన్ వచ్చి కూర్చున్నాడు. రామ్మ బ్రేక్ఫాస్ట్కి అంటే నేను పోను అంటుంది. వాళ్ళేమో ఫుల్ టెంప్ట్ చేస్తున్నారు, నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రారా అని చెప్పి. అక్కడున్న బ్రేక్ఫాస్ట్ ఏంటనేది నాకు సస్పెన్స్గా ఉంది. బట్ నేనున్న ఈ అవతారంలో వెళ్ళదలుచుకోలేదండి. చక్కగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వెళ్ళి అక్కడ ఏముందో చూపిస్తా. మా క్రిష్ గాడు అప్పుడే నిద్రలేచిందండి. ఫుల్ తిక్క మీద ఉంది పిల్ల. సరే పాత బట్టలు ఎప్పటి నుంచో వేసుకోవట్లేదు నాన్న, మెయిడ్స్కి ఇచ్చేద్దామా వాళ్ళ పిల్లలకి అంటే కొంచెం మనసు ఒప్పదనమాట. ఆ రోజు ఉన్నట్టుండి సరే ఇచ్చేసే అంది. ఏ మూడ్లో ఉందో మనసు మార్చుకున్న క్రిష అని చెప్పి కొద్దిసేపు ఏడిపిస్తుంటే దానికి ఒళ్ళు మండుతుంది. మన ఫోన్ మీద ఒకటి కొట్టిందనమాట. పిల్లలు పొద్దున్నే రక్తతర్పణం చేశారండి. మటన్ నల్ల ఫ్రై తింటున్నారు బ్రేక్ఫాస్ట్లో. ఇందాక మీకు చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ ఏంటో ఏముంటుందో అని సస్పెన్స్ అని చెప్పి. సో అదనమాట, క్రేజీగా ఉంది. నేను కూడా తినాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మా ఊర్లో ఉన్న చర్చ్ అండి. సో మేము చాలా చిన్నప్పుడు, అంటే నేను పుట్టిన టైంలో మా ఊర్లో చర్చ్ లేకపోతే నానమ్మ వాళ్ళ జనరేషన్ అందరూ ఒక మాట అనుకుని సో ప్రేయర్ చేసుకోవడానికి ప్లేస్ సరిగ్గా లేదు, పాపం ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి కాంట్రిబ్యూట్ చేసి ఈ చర్చ్ని అయితే ఫ్రేమ్ చేశారు. సో నేను అక్కడ ఉంది మనమేనమాట. ఎందుకు వెళ్ళానంటే మా అన్నయ్య పాపం వాళ్ళకి కూడా భోజనం పెడదాం చెల్లి, మా మేనల్లుడి పంచలు వేడుకుందండి మాకు ఒక 1-2 డేస్లో. సో వాళ్ళకి అప్కమింగ్ సండే రోజున స్పెషల్గా లంచ్ ఉంటుంది, నువ్వు నా తరపున వెళ్ళి కొంచెం ఇన్వైట్ చేసిరా అని అన్నాడు. సరే వెళ్తే భలే రిసీవ్ చేసుకున్నారండి. నిజంగా ఆ పల్లెటూరి ప్రేమలు ఆప్యాయత టోటలీ డిఫరెంట్. నాకైతే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. విలేజ్లో ఎన్ని రోజులు ఉండమన్నా అలా ఉండిపోతాను అనమాట. సిటీ స్టైల్ అది వేరు, బట్ విలేజ్లో ఉన్న లోపల ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, అదైతే సిటీలో ష్యూర్గా ఉండదు. సో వెళ్ళి అందరినీ ఒకసారి పలకరించాను, నా చిన్నతనం నుంచి తెలిసిన చాలామంది. సో ఎవరెవరో అలా నమస్తే పెడుతుంటే భలే అనిపించింది. ఇప్పుడు మంటాన్ అనమాట. నాకు ఏమో ఇష్టం చిన్నప్పటి నుంచి బ్లడ్ అంటే, మీరు మీ ఊళ్ళో నల్ల అంటారేమో మరి, ఇక్కడ మేమైతే మటన్ బ్లడ్ అనే పిలుస్తాము. సో ఉప్పు కొంచెం చప్పగా అనిపించింది, పైన ఉప్పు జల్లేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు నిమ్మ చుక్కలు అలా పడితే, ఇప్పుడు దీన్ని అలా తింటే అప్పుడు మజా వస్తుంది అనమాట. ఈవిడ మా చిన్న మేనత్త అండి. మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుంటారు కదా. అయితే ఎందుకు పిలిచామంటే ఊర్లో ఉన్న లిస్ట్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాము, అందరూ కవర్ అయ్యారా లేదా అని. సో మన పెద్దవాళ్ళ జనరేషన్కి ఇంకా బాగా తెలుస్తుంది కదా. సో ఆ టైంలో మనం ఇది ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మా పిన్ని చీరలు చూపించిందండి. ఫంక్షన్ శారీస్ అమ్మ చూడు ఎప్పుడు ఏం వేసుకోనని. చక్కగా మనం చేసిన నిర్వాహకం ఉన్న చెప్పు ఓడగొట్టి చేతికి ఇచ్చాను. పైగా రిపేర్ చేస్తా పిన్ని అంటే ఏదో పిన్నిస్ కూడా ఇచ్చింది. రిపేర్ చేసే క్రమంలో ఇది కూడా ఉన్నది కూడా తెంపి ఇప్పుడు 2 చేతులతో తీసుకెళ్ళి పిన్ని అంటున్నాను. జస్ట్ నన్ను వీళ్ళందరూ కలిపి బాధలోపు నేనే రూమ్లో నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. ఇప్పుడు సైలెంట్గా చీరల బ్యాగ్ని అలా మూలెక్కిచ్చేసి కామ్గా జారుకున్నాం బయటికి. మామూలుగా కొట్టట్లేదు, ఆ రోహిణి కార్త్ అంటారు కదా, ఐ కెన్ లిటరలీ ఎక్స్పీరియన్స్. కాళ్ళు మండిపోతున్నాయి, నీడలో ఉంటే కూడా మండిపోతున్నాయి. అండ్ ఈ వేడిలో హాట్గా చికెన్ కూర వండి పెట్టారు, ఇంకా అదిరిపోయే మంట. కాకపోతే అది కూడా బాగానే ఉందిలేండి, ఒక ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. సూపర్గా పర్పుల్ సెటప్ చేశారు. ప్రస్తుతానికి ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసరికి చొంగపడింది, అది కూడా మా మేనత్త కూడా వచ్చేస్తుంది. అందరం కలిసి ఇక్కడే కబుర్లు చెప్పుకుందామని చెప్పి మా నాగరాజు సెటప్ చేశాడు. ఇదిగోండి సోఫాలు జరిపాము, ఈ కుర్చీలేమో ఇక్కడ వేసాము. అవసరమైతే ఇవన్నీ కూడా పర్పుల్తో నింపేద్దామని ఫిక్స్ అయ్యాము. అదిగోండి హడావుడి. ఇంకా కాసేపు అందరం అలా జామ్గా కబుర్లు చెప్పుకుని కొద్దిసేపు పడుకుని మళ్ళీ ఈవినింగ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా వదినమ్మ వేడివేడిగా బజ్జీలు అలాగే పునుగులు తెప్పించింది. అంతేకాదండో నాకు ఇష్టమైన మల్లెపూలు కూడా దండ కట్టించింది. మనకు దండ కట్టడం అస్సలు రాదు. సరే దాని తర్వాత ఊరు నుంచి వదిన ఫంక్షన్ బట్టలు పాపం వెళ్ళడానికి టైం లేదని వాళ్ళ అత్త అలాగే వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చారండి. సో స్వీట్ ఆఫ్ దెమ్. అదిగోండి మా వదిన వాళ్ళ మావి అనమాట, ఆయన డ్రైవింగ్ సీట్లో ఉంది. సో అవి డెలివరీ చేసి కొద్దిసేపు సందడి చేసి అందరం వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. కొద్దిసేపు కబుర్లు చెప్పుకుని వాళ్ళు అలా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని పునుగులు లాగిచ్చి మా బాబుకి పసుపు స్నానం ఉంది పొద్దున్నే. సో దాని ప్రిపరేషన్లో ఉన్నాము. మొదలెట్టారండి. అదిగోండి నేను చెప్పాను కదా వీళ్ళు 4 కలిస్తే ప్యాక్లే అని, నేను చెప్పింది నిజమే. అండ్ అదిగోండి పరిచేస్తుంది. ఫస్ట్ మా అమ్మాయి
వాళ్ళిద్దరిని బలవంతంగా డిన్నర్కి పిలుస్తున్నా వెళ్ళొద్దని చెప్పి కూర్చోబెట్టి మరీ ఆడిచేస్తుంది. ఎంతసేపు ఆడతారో చూడాలి. జోకర్ ఓపెన్ జోకర్ తీశారు. ఏమాటమ్మా? రమ్మీ అంట. రమ్మీ 13 కార్డ్స్. నాకు కూడా బాగొచ్చు. మా బుడ్డమ్మ అందరికి 12 కార్డ్స్ వేసిందండి. అందరి చేతుల్లో లాగేసుకుంది. అయితే మా బ్రో అంటున్నాడు, లేదు నీ ముక్కలు సరిగ్గా రాలేదు అందుకే లాక్కుంటున్నావు అని. కాదు కాదు నా ముక్కలు బాగానే ఉన్నాయి, బట్ 12 కార్డ్స్ వేసానని మొత్తం లాగేసుకుందండి. నా మేనలుడు అండి, వాడికి బటర్ మిల్క్ ఫేవరెట్ అనమాట. ఎప్పుడు చూసినా గంటకోసారి బటర్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుని చీకుతో కూర్చుంటాడు. వాడికి గేమ్కి స్లోగా వచ్చాడని చెప్పి జాయిన్ అవ్వలేదని మా అమ్మాయి ఫుల్ ఫైర్ అయింది. నవ్వు వచ్చింది ఆపుకుని మళ్ళీ సైలెంట్గా బటర్ మిల్క్ సక్ చేస్తా కూర్చున్నాడు. చూడండి, నవ్వే వదినంటే రెస్పెక్ట్ లేదు, ఏమి లేదు, అసలు ఇష్టం లేదు నేనంటే నీకు. బేసిక్గా నవ్విలానే నవ్వు రానులే నీ ఫంక్షన్కి. వెళ్ళిపోతాను నైట్ కూడా వెళ్ళి వెళ్ళిపోతున్నా, మా ఇంటికి వెళ్తా ఉంది. ఎవరు రారు నీ ఫంక్షన్కి, అప్పుడు తెలిసిద్ది నీకు. ఏంటి డబ్బులు కానీ చెప్పలేదుగా? నేను బాబాయ్ డబ్బులు వేసుకున్నాం. అమ్మ బతికించారు. నాది అకౌంట్ ఏం లేదు, అయితే అవసరం లేదు కదా. ఓకే ఓకే కూల్, మంచి పిల్లలు. తిన్నావా? డిన్నర్కి వెళ్దాం. తినే వాళ్ళు తింటారమ్మా, ఊరికి అక్కడికి వచ్చి. నువ్వు తింటావా బాబా? ఇప్పుడే నువ్వు తింటావా చూసి? ఇప్పుడే కాదు, ఇంకా బెటర్, ఇదే లాస్ట్. మళ్ళీ ఇంకో ఇప్పుడు సరే నేను పెడతా, డోంట్ వరీ. అదే అంటున్నా, తినపైన ఏం కాదు. ఇక్కడ ఉంది పెద్ద, ఇక్కడ ఫిట్నెస్ ఫ్రీక్, డైటింగ్ స్టార్ట్ చేశాడు బ్రో. నువ్వు జోషి లేట్ అయినా పర్లేదా? పర్లేదా? నేను పెట్టినా తింటావు. అందరు వచ్చి నీ మీద పడతారు ఫంక్షన్ బాబుకి ఫుడ్ పెట్టలేదని. ఫంక్షన్ బాబుకి పెడతా, సెపరేట్గా పెడతా. గ్లామర్ పెంచే డిన్నర్ పెడతా. యాక్చువల్లీ పొద్దున్న నాకు కూడా ఈ రూఫ్ మీద టక్ టక్ మన సౌండ్ వచ్చింది. ఆ మధ్య బ్యాంకాక్లో భూకంపం అని చెప్పి చూపించారు కదా, అది తెగ చూసాను అనమాట. ఇంకా టెన్షన్ వచ్చింది, అమ్మో ఏంటి సౌండింగ్ వస్తుంది, పరిగెత్తాలన్నా సరే చిన్న రూము, ఈ డోర్కి ఏమో ఇవన్నీ లగేజ్లు ఉన్నాయి, ఇంకెట్టొచ్చు ఉన్న ఒక్కదారి ఇదే. ఆ డోర్ బయట కనుక ఎవరన్నా ప్యాకెట్గా కూర్చుంటే అంతే, మన పని అవుట్ అనుకున్నా. ఒక్క సెకండ్ ఎందుకు టక్టకాని సౌండ్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. అడుగుదామని మర్చిపోయాను నేను, అడగాలి రేపు. నీకు తెలుసా ఎందుకు అలా మోగుతుందో పైన? ఏంటి దెయ్యం? అప్పుడు టక్ టక్ మన సౌండ్ వస్తుంది. మీ నాన్న సిట్టింగ్ చేశాడు పైన, పైన గ్లాస్ పెట్టే సౌండ్. ఓ మా తాత ఒక్కడే ఏడు, తాతలు అందరు కూర్చున్నాయి సార్. ఓకే ఓకే, సో గ్లాస్ సిట్టింగ్ వేసి గ్లాస్ పెట్టినప్పుడు సౌండ్ వస్తుంది. ఓ క్రేజీ, నిజమే. టక్ టక్ మన కొట్టి సెండ్ స్టఫ్ పంపిద్దాం మరి. అయితే మంచి స్టఫ్